హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన శరీరానికి ఎంతో ఇమ్యూనిటీని అందించే, అలాగే నోట్లో వేసుకొని తింటుంటే అబ్బా అనిపించే ఆమ్లా మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అందుకే ఇక్కడ నేను 1/2 కేజీ ఫ్రెష్ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఉసిరికాయలన్నింటినీ కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సాఫ్ట్గా అయిపోయే వరకు కూడా హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలండి. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వాటర్లో నుంచి తీసేసుకొని ఉసిరికాయలన్నింటినీ కూడా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. వాటర్ ఏ మాత్రం లేకుండా చూసుకోవాలండి. పేపర్ టవల్తో ఒకసారి తుడిచేసుకొని ఎండలో ఒక అరగంట పాటు ఎండ పెట్టుకోవాలి. కాస్త ఎండిన తర్వాత వీటిని ఇలాగ ఘాట్లు పెట్టుకొని యూస్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఉసిరికాయలుగా యూస్ చేసుకున్నట్టయితే, లేకపోతే ఇలాగ ముక్కలుగా అయినా సరే చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక కడాయిలో వేసుకొని 1/2 కేజీ ఉసిరికాయలకి 400 గ్రాముల తరిగిన బెల్లాన్ని, కొంచెం కండ చక్కెరని వేసుకొని ఏ మాత్రం వాటర్ యాడ్ చేయకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ బెల్లాన్ని మొత్తాన్ని కూడా కరగనివ్వాలండి. చక్కగా బెల్లం మొత్తం కరిగిపోయి ఉసిరికాయలలో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అయ్యి ఈ విధంగా ఈ పాకంలోని ఉసిరికాయలన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఇలాగ మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లా మురబ్బాలోకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం స్పైస్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 3 యాలక్కాయలు, కొంచెం ఎండు అల్లము, దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, కొంచెం జీలకర్రను వేసుకుని ఇలాగ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఇందులోకి వేసుకుని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోని కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కగా వచ్చే వరకు కూడా మీరు ఉడికించేసుకోవాలి. ఇలా తిక్కగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. దీన్ని మీరు 6 నెలల పాటైనా సరే స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. దీన్ని రోజు ఎంటీ స్టమక్తో ఒక్కొక్కటిగా తింటూ ఉన్నట్టయితే మీకు తరచూ దగ్గు, జలుబు లేకుండా మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. మరి డైజెషన్ సమస్యలు ఉన్నా కూడా క్లియర్ అయిపోతే మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.